పేరు శిలమకొండం అంటారు అన్నయ్య. అవును. నా పల్లి పట్ల నా కొరగొత్తడం చెప్పాను కదా, మరి మీరెవరు, మీ నామదేమేమన్నయ్యా? ఏంటి భక్తురాలా? మా ఊరు మా పల్లి పట్టణము మా కుటుంబం మా అడుగుతున్నామా భక్తురాలా? అడగిన తెలుగులో అలిగించే భక్తురాలా? అటువంటి స్వతంత్రులు భార్య కలదు తల్లి పేదోరు ప్రేమతో ఎవరు జన్మించిన మా భక్తురాలా? 7 మంది అంటున్నారు, ఎవరెవరన్నయ్యా? అడుగుతున్న భక్తురాలా? ఒక్కొక్క వివరించి తెలిపేందులో ఆలగించే భక్తురాలా? వారితో వచ్చినవాడు గోపాల స్వామి, వారితో వచ్చినవాడు గోవిందరాజు, వారితో వచ్చినవాడు గదిరి నరసింహస్వామి, వారితో వచ్చినవాడు నా తమ్ముడైన జగమంతుడి, 6 మందికి వచ్చినవాడు వెంకటేశ్వర అందరూ భక్తురాలా? అవును భక్తురాలా? అయినా కానీ మాటలో మాట మంచి ఉంటేనే భక్తురాలా? నా కుటుంబంలో ఆలికి ముగ్గురు పోసి అఘోరమైన తపస్సు పట్టిన కారణమే నువ్వు భక్తురాలా? Thank you.
పట్నం వందన అవును మాకు ఎలక్ట్రానిక్ రాజ్యము అవును ఇక్కడ ఆనకేందుగులు అవును హాని చేసే గురాలు ఇదిగో మాకు ఎక్కిన తొక్కిన ధనరాజ శిరసభలు తగ్గుకున్నాయన్నయ్య కాదమ్మడి అన్నయ్య ఆ, మరి ఇన్ని శిరసభలు ఎన్నో భోగ్యాలు మాకు కలిగిన ఆ, మరి నా మనమును గొప్ప రీత తరలి చేస్తాను అదేంటి భక్తురాలా అలాగే తెలిపితే ఆలకించుకున్నయ్యా అనన గోకులము చెప్పారు అరవల్లి లేదని అవును నన్ను నోరారా అమ్మ అని పిలవడానికి ఆడవాళ్ళ సంతానం లేదని ఆ, మరి మా తొలగోత్రం ఎత్తి పాడడానికి ఆడబిడ్డ సంతానం లేదని ఆ, మరి నీ గది కోగిలికి వచ్చి పడుకున్నానయ్యా ఆడబిడ్డ సంతానం పట్టి స్వామి ఆ. ఏంటి భక్తురాలా పుట్టిన ఆడపిల్ల సంతానం కోసమై నా కుటుంబంలో ఆలికి ముగ్గురు పోసి ఆ ఘోరమైన తపస్సు పుట్టిన భక్తురాలా అవునన్నయ్య. అయినా కానీ ఆడబిడ్డ వద్దని కలి కాలంలో నీవు ఆడబిడ్డ కొడుతున్నవంటే ఎంత అమాయకురాల భక్తురాలా అన్నయ్య. అయినా కానీ తెలుగు అలిగించబడుతురాలా అమ్మ ఎనిమిది
కన్నవారు నేనుండగా, కడి పెంచిన తల్లి నేనుండగా, ఏమి కష్టం వచ్చినా కూడా మీరే కడతీరుస్తారు కదా అన్నయ్య. అమ్మ భక్తులే అయినా కానీ నీవు చెప్పి చెప్పినప్పుడు చదువుకోండు. మీ గుడి దగ్గరైనా ప్రాణాలు వదులుతాను కానీ నాకు ఆడవాళ్ళ సంతానం ఇచ్చేంత వరకు ఈ కత్రి కోగిలి వదిలి ఏ మాత్రం వెళ్ళనన్నయ్య. అయినా కానీ నీ భక్తికి మెచ్చి నేను ఆడవాళ్ళ సంతానం ఇచ్చేందుకు ఎక్కువ భక్తురాలా అన్నయ్య. ఎలా